ఆకాశాన్ని చూసి అందులో ఎన్ని వింతలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో విశ్వంలో ఉన్న మిస్టరీస్ గురించి డిస్కస్ చేద్దాం. విశ్వాన్ని ఎవరు సృష్టించారు? ఇన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నా మనం ఏలియన్స్ ను ఎందుకు కనిపెట్టలేకపోయాం? గెలాక్సీస్ మధ్యలో ఒక రాక్షసుడు ఉంటాడా? విశ్వం పుట్టక ముందు అసలు నిజంగా ఏముంది? ఈ మిస్టరీస్ కు సమాధానం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మిస్టరీ నెంబర్ 1. ఏదైనా ఒక కాస్మిక్ ఎంటిటీ బిగ్ బ్యాంగ్ మొదలు పెట్టడం వల్ల మీరు ఇప్పుడు మీ ఫోన్ పట్టుకొని ఈ వీడియో చూడగలుగుతున్నారా? లేదా విశ్వం పుట్టుక నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం ఫిజిక్స్ వల్ల మాత్రమే సాధ్యపడిందా? అయితే చాలా మంది సైంటిస్టులు దేవుణ్ణి నమ్మకపోయినా అదే సైంటిఫిక్ కమ్యూనిటీలో పనిచేసే చాలా మంది దేవుణ్ణి అపారంగా నమ్ముతారు. మనం ఉన్నంత వరకు ఈ వేర్పాటువాదం కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని విషయాల గురించి ఆలోచిస్తే జీవం స్టేబుల్ గా బతకడానికి ఈ యూనివర్స్ ను ఎవరో ఫైన్ ట్యూన్ చేశారు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ లోని ఫండమెంటల్ లాస్ మరియు కాంతి వేగం లాంటి కాన్స్టెంట్స్ లో ఎలాంటి చిన్న మార్పులు వచ్చినా యూనివర్స్ ఇప్పుడు మనం చూసే దానికంటే వేరుగా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే యూనివర్స్ అనేది జీవం కోసమే ప్రత్యేకంగా ఎవరో డిజైన్ చేశారు అని మీకు అనిపించడం లేదా? మిస్టరీ నెంబర్ 2. విశ్వంలో మొత్తం ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి? కొన్ని లెక్కల ప్రకారం విశ్వం మొత్తం మీద 200 నుండి 300 బిలియన్ గెలాక్సీస్ వరకు ఉండొచ్చు. అంటే ఒక సగటు మనిషి తల మీద ఉన్న వెంట్రుకల కంటే 20 లక్షల రెట్లు ఎక్కువ. ఒక్కో గెలాక్సీలో సూర్యుడి లాంటి ఎన్ని స్టార్స్ ఉంటాయి? ఒక్కో స్టార్ చుట్టూ ఎన్ని గ్రహాలు ఉంటాయి? వాటిని మనం లెక్క పెట్టలేము. ఇన్ని గ్రహాలు ఉంటే వాటిల్లో జీవం కూడా ఉండాలి కదా? కానీ ఇప్పటి వరకు ఏలియన్ సివిలైజేషన్ ఉందనే గట్టి ఆధారం మనకు దొరకలేదు. అప్పుడు నోబెల్ ప్రైజ్ గెలిచిన ఎన్రికో ఫెర్మి మాటలు నాకు గుర్తొచ్చాయి. వేర్ ఈస్ ఎవ్రీబడి? ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలే ఉన్నాయి కాబట్టి ఏలియన్స్ గురించి మన దగ్గర థీరీస్ తప్ప ఏం లేవు. ఒక థీరీ ప్రకారం ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ఇంటర్స్టెల్లార్ ప్రయాణం చెయ్యాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. నేనిక్కడ డబ్బు గురించి మాట్లాడడం లేదు. ఈ ట్రావెల్ చేయడానికి అపారమైన శక్తి, రీసోర్సెస్, మ్యాన్ పవర్ కావాలి. అన్నిటికంటే కాంతి కంటే వేగమైన ప్రయాణాలు లేదా లక్షల సంవత్సరాలు అనేక తరాలు బతకగలిగే జనరేషన్ స్టార్షిప్స్ కావాలి. ఇవి ఏలియన్స్ దగ్గర ఉండి ఉండకపోవచ్చు. అంబానీ లాంటి రిచ్ పీపుల్ ఎప్పుడైనా ధారావి లాంటి ప్రదేశాలకి వెళ్తారా? విశ్వంలో మనం కూడా ధారావి లాంటి ప్రాంతంలో ఉన్నామని, అందుకే యూనివర్స్ లో చాలా చోట్ల ఉన్న అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికతలు మన దగ్గరకు రావని ఇంకొక థియరీ ఉంది. ఇంకొక వైల్డ్ థియరీ ఏంటంటే మనం ఒక కాస్మిక్ జూలో ఉన్నాం అని. కాబట్టి ఇతర ఏలియన్ నాగరికతలు మనల్ని గమనిస్తూ ఉంటారు కానీ కాంటాక్ట్ చేయరు. వారు కావాలని మనకి ఏం తెలియకుండా చేస్తున్నారు. ఏదేమైనా మనం విశ్వాన్ని శోధిస్తూ ఇప్పుడిప్పుడే దాన్ని అర్థం చేసుకుంటున్నాము అని ఫెర్మి పారాడాక్స్ చెప్తుంది. ఏలియన్ నాగరికతల మీద నాలెడ్జ్ మన అనుభవాలకి మాత్రమే పరిమితం అయి ఉంటుంది కదా? ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వేర్ ఈజ్ ఎవ్రీబడి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. మిస్టరీ నెంబర్ 3. బ్లాక్ హోల్స్ ఎందుకు ఒక తికమక పెట్టే సమస్యగా మారాయి? కాంతి లాంటి శక్తివంతమైన వస్తువులు కూడా దీని గ్రావిటీ నుండి తప్పించుకోలేవు. గెలాక్సీల మధ్యలో ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ని చూసి మనం ఎందుకు భయపడాలి? ఎందుకంటే అవి మన సూర్యుడి కంటే కొన్ని బిలియన్ల రెట్లు పెద్దగా ఉంటాయి. మన భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. ఇక ఊహించుకోండి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుందో. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే ఇలాంటి భారీ గెలాక్టిక్ వస్తువులు ఎలా పడతాయి? దీని మీద మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ భారీ కాస్మిక్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ వాటి చుట్టూ తిరిగే గెలాక్సీస్ ను పుట్టించగలవు. ఒక థియరీ ప్రకారం అన్ని బ్లాక్ హోల్స్ లానే ఒక స్టార్ లేదా అంత బరువున్న సెలెస్టియల్ వస్తువు కూలిపోయినప్పుడు ఇలాంటి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ పుడతాయి. అయితే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పుట్టేంత పెద్ద స్టార్స్ ఉండటం కష్టం. కాబట్టి గెలాక్సీస్ పుట్టే పెద్ద పెద్ద ధూళి మేఘాల నుండి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ పుట్టుండొచ్చు. ఇంకొక థియరీ ప్రకారం రెగ్యులర్ సైజ్ లో ఉండే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ వాటి చుట్టూ ఉన్న పదార్థాన్ని తినేస్తూ మిలియన్ల సంవత్సరాల తర్వాత సూపర్ మ్యాసివ్ సైజుకు ఉబ్బుతాయి. అలానే కొన్ని పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ గుద్దుకొని కలిసిపోయి ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవన్నీ థియరీస్ మాత్రమే. నిజమైన సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పుట్టుక మిస్టరీ ఇంకా అంతే ఉంది. మిస్టరీ నెంబర్ 4. బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది అని అయితే తెలుసు. కానీ అది జరిగే ముందు ఏముండేది? అసలు బిగ్ బ్యాంగ్ ముందు విశ్వం ఉండేదా? ప్రసిద్ధ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ ప్రకారం బిగ్ బ్యాంగ్ ముందు ఏం లేదు. మీరు విన్నది కరెక్టే. బిగ్ బ్యాంగ్ ముందు మొత్తం ఖాళీనే. కానీ అది కరెక్ట్ అని ఎవరూ నిరూపించలేదు.
అలా అని తప్పు అని కూడా చెప్పలేదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ ముందు ఏముందో మనం డైరెక్ట్ గా చూడలేం కనుక. అంటే సైన్స్ భాషలో అబ్జర్వేషన్ కాన్సిక్వెన్స్ లేకుండా ఎలాంటి థియరీ కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి పైన చెప్పిన అన్ని థియరీస్ కొట్టిపారేసి బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి సమయం పుట్టిందని మనం అనుకోవాలి. మిస్టరీ నెంబర్ 5. విశ్వం మొత్తం మీద ఎంత శాతం డార్క్ ఎనర్జీ ఉందో గెస్ చేయండి. 20, 30, పోనీ 50? లేదు, విశ్వం మొత్తం 95% డార్క్ మ్యాటరే ఉంది. మిగతా 5% గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, మీరు, నేను. డార్క్ మ్యాటర్ ఇంత ఎక్కువగా ఉన్నా దాని రహస్యం ఏంటో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. మన చుట్టూ ఉండే పదార్థంతో డార్క్ మ్యాటర్ ఎలా ఇంటరాక్షన్ జరుపుతుందో కూడా మనకి తెలియదు. కానీ ఒక నిశ్శబ్ద శిల్పిలాగా డార్క్ మ్యాటర్ మన విశ్వాన్ని చెక్కుతుంది. దాన్ని మనం డైరెక్ట్ గా చూడలేకపోయినా గెలాక్సీస్ తిరిగి కలిసి క్లస్టర్ అయ్యే విధానంలో డార్క్ మ్యాటర్ ఎఫెక్ట్ ను మనం గమనించొచ్చు. ఈ రహస్య శక్తి ఎఫెక్ట్ ను గెలాక్సీస్ చివరి పార్ట్స్ లో మనం చూడొచ్చు. ఈ ప్రదేశాల్లో పదార్థం ఎక్కువగా ఉండదు, కానీ అక్కడున్న స్టార్స్ వాటిని చాలా వేగంగా ఏదో శక్తి తిప్పుతున్నట్లు కదులుతాయి. డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుండి కాంతి వెళ్తే అది వంగుతుంది. దీన్ని గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. బుల్లెట్ క్లస్టర్ లో దీన్ని మనం ఈజీగా చూడొచ్చు. మిస్టరీ నంబర్ 6. ఆగస్టు 15, 1977లో ఒహాయో స్టేట్ యూనివర్సిటీకు చెందిన ఆస్ట్రానమర్ ఒక వింత రేడియో సిగ్నల్ ను గుర్తించారు. అసలు అది ఎక్కడి నుండి వచ్చింది? అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సిగ్నల్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. విశ్వంలో ఎలాంటి న్యాచురల్ వస్తువు ఉపయోగించని రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఈ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. భూమి మీద నుండి లేదా ఏదైనా శాటిలైట్ నుండి ఈ సిగ్నల్ వచ్చిందంటే అది కూడా లేదు. 72 సెకండ్స్ కంటిన్యూస్ గా వచ్చిన సిగ్నల్ సంథింగ్ స్పెషల్ లా ఉంది కదూ. అప్పటి నుండి ఇప్పటి వరకు దీని మీద రీసెర్చ్ చేసిన అనేక సైంటిస్టులు వావ్ సిగ్నల్ ఏలియన్స్ నుండి వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది వరకు వచ్చిన సిగ్నల్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పటి నుండి ఏలియన్ జీవుల కోసం వేట సాగుతూనే ఉంది. ఒక స్టార్ నుండి ఈ వావ్ సిగ్నల్ వచ్చిందనే అనుమానంతో దాని రేడియో సిగ్నల్స్ మీద రీసెర్చ్ చేశారు. కానీ సిగ్నల్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి వావ్ సిగ్నల్ మిస్టరీగానే ఉండిపోయింది. 1990s వరకు యూనివర్స్ స్థిరంగా ఉంది అని అనుకున్నారు, కానీ అది నిజం కాదు అని తేలింది. ఇప్పుడు ఈ సెకండ్లో మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో కూడా యూనివర్స్ సాగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఆగిపోదు. అయితే దీన్ని బట్టి విశ్వం ఎంత పెద్దదో సైంటిస్టులకు తెలిసి ఉండాలి కదా. కొన్ని లెక్కల ప్రకారం మనం గమనించగలిగే యూనివర్స్ సైజ్ 93 బిలియన్ సంవత్సరాలు. ఇది ఎలా సాధ్యపడింది? విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలే కదా అయ్యింది. దీని గురించి డీటెయిల్డ్ గా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా. ఎండ్ కార్డ్స్ లో వీడియో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. మిస్టరీ నెంబర్ 8. గ్రావిటీ అనేది అత్యంత శక్తివంతమైన యూనివర్సల్ ఫోర్స్. దాన్ని తట్టుకొని కూడా మనం ఎందుకు ఇంకా బతికే ఉన్నాం అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? సైంటిస్టుల ప్రకారం ప్రపంచాన్ని స్టేబుల్ గా ఉంచే ఫండమెంటల్ ఫోర్సెస్ అయిన గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ లోకెల్లా గ్రావిటీ మరియు న్యూక్లియర్ ఫోర్సెస్ అత్యంత శక్తివంతమైనవి. కానీ దాని శక్తి ఎక్స్ట్రా డైమెన్షన్స్ లోకి లీక్ అయిపోయి గ్రావిటీ వీక్ అయిపోతుందంట. అయితే దీన్ని ఎవరు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేకపోయినా నిజం తెలిసేంత వరకు ఓకే అనుకుని ముందుకు వెళ్లిపోవటం ఉత్తమం. మిస్టరీ నెంబర్ 9. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పుట్టిన అనేక విశ్వాల్లో మన విశ్వం ఒకటి అనే వదంతులు ఉన్నాయి. ఇది నిజమేనా? విశ్వం రిపీట్ అయ్యి అనేక ఇతర విశ్వాలు ఉండే అవకాశం ఉంది కదా. దీన్నే మల్టీవర్స్ అంటారు. ఇలాంటి విశ్వాల్లో మీలాంటి అనేక ఇతర వర్షన్స్ ఉండొచ్చు. ఒక దాంట్లో మీరు అమెరికా ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు. ఇంకో దాంట్లో మీరే నిజమైన ఐరన్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఇదే మన యూనివర్స్ లో ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి మీ డాపుల్ గ్యాంగర్ బయటికి వస్తే తప్పితే. ఏదేమైనా ఈ రోజుటి వీడియోలో మనం కవర్ చేసింది కొన్ని మిస్టరీస్ మాత్రమే. ఎవరికి తెలుసు విశ్వంలో మనకి తెలియని ఇంకెన్ని మిస్టరీస్ దాగున్నాయో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.